హలో గురు, నా పేరు రాజు. నాకు ఫుడ్ అంటే మోజు. అనంతపురం వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటెంలో ఏదైనా ఒకటి ఉందంటే అదే శేఖర్ దోశ. మన కళ్యాణదుర్గ్ బైపాస్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లోనే ఈ శేఖర్ దోశ సెంటర్ అయితే ఉంది. వీళ్ళు పెట్టి ఏకంగా 22 సంవత్సరాలు అయిందంటండి గురుగారు. ఇక్కడ మనకి ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, పొడి దోశ అని 3 దోశలు మాత్రమే దొరుకుతాయి. పొరపాటున వచ్చి ఇడ్లీ, బజ్జీ, పూరి అడిగామనుకో దొంగెట్టేస్తా గురుగారు. మనం వచ్చేటప్పుడు టైం 11 అయింది కాబట్టి ఇంత ఖాళీగా ఉందన్నమాట. రోజుకి ఏకంగా 2000 దోశలు వేస్తారంట. అయినా కానీ 100 మంది వెనక్కి వెళ్ళిపోతారంట. దోరగా కాల్చిన దోశ మీద కొంచెం ఎగ్గ కొట్టి దాని మీద కారం వేసి 2 రకాల చట్నీలతో మనకైతే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఎగ్ దోశ చాలా చాలా ఫేమస్ అనమాట. అంటే బేసిక్గా మీరు చూసి ప్రతి చోట కూడా ఎగ్ దోశ ఎలా ఉంటుందంటే పల్చగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మన ఊతప్పం సైజ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, దాని మీద ఎగ్ దోశలా ఉంటుంది. సో ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఆల్రెడీ అయితే నేను మెయిన్ ఘట్టంలోకి అయితే వచ్చాను. శేఖర్ ఎగ్ దోశ. దీన్ని మీకు ప్లెయిన్ దోశ కావాలంటే ప్లెయిన్ కూడా ఇస్తారు, ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ ఇస్తారు, ఎగ్ మీద కారపొడి చల్లిమంటే కారపొడి చల్లిస్తారు. లేట్గా వచ్చిందంటే ఏమి ఇవ్వరు, అయిపోయింది అంటారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మెత్తగా మృదువుగా దూదిలాగా అదిరిపోయింది గురుగారు. మామూలుగా బేసికల్లీ ఏంటంటే మనం ఎగ్లో దోశ తీసుకుంటే అది కొంచెం సేపటికి హాట్ అయిపోతుంది. ఎలా కాదు, వేడి మీద తిన్నా కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. పల్లీ చట్నీతో ముక్క, బొంబాయి చట్నీతో ముక్క అలా తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ అరుపులనే చెప్పాలి. బేసిక్గా మనకి ప్రతి చోట ఎగ్ దోశ అంటే కొంచెం పల్సగా రేకుల్లో వేస్తారు. ఇక్కడ అలా కాదండి, కొంచెం మందంగా వేసారు. ఇదేంట అని చెప్పి చూస్తే ఫస్ట్ వాళ్ళు ట్రై చేశారంట. వీళ్ళు సక్సెస్ సీక్రెట్ కూడా ఇదేనంట. మొత్తానికి దోశ మీద గుడ్డు మీద కారం, టేస్ట్ అద్భుత. మన చూడడానికి దీన్ని దోశ అంటారు, అట్టు అంటారు, ఎందుకంటే లావుగా ఉంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చట్నీ కూడా అదిరిపోయింది. ఒక్కో రౌండ్కి 16 దోశలు చొప్పున వేస్తారంట గురువుగారు. అంటే అర్థం చేసుకోండి ఈ దోశకి ఎంత క్రేజ్ ఉందో. స్టార్టింగ్లో ప్లెయిన్ దోశ, కారం దోశ అని 2 రకాలు అమ్మేవారట. పెద్దగా వ్యాపారం లేదని చెప్పేసి 2 గుడ్లు తెచ్చి ఆ దోశ మీద కొట్టేసి అలా అమ్మడం మొదలుపెట్టారు. ఆ 2 గుడ్లు 2 దోశలు కాస్తా ఇప్పుడు 2000 దోశలు అయిపోయినాయండి బాబు. చెప్పండి అమ్మ, మీ పేరు? మీరు క్యాషియరా ఇక్కడ? ఎవరెవరు చేస్తుంటారు ఇక్కడ? ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? 5 మంది చేస్తాం. 5 మంది చేస్తారు. మీరు? మేము, నా కొడుకు, నా మనవడు, పన్నెండు ముగ్గురు, 6 మంది. ఈ 3 తరాలు ఇంకా కాకుండా పైన 3. ఫస్ట్ ఈ థాట్ ఎవరికి వచ్చింది ఎగ్ దోశ వేయాలని? ఫస్ట్ మామూలు దోశ పెట్టుకున్నాము, మాకు వ్యాపారం కాలే. మళ్ళీ 2 గుట్లు తెచ్చి ఊరికే వేసి ఇచ్చినామా, అట్లా స్టార్ట్ అయింది. బాగుంది మీ దోశ, చాలా బాగుంది. చట్నీలు కూడా చాలా బాగున్నాయి. అనంతపురం వచ్చి మీ దోశ తినకుండా వెళ్తే వేస్ట్ కాళ్ళు. ఊర్లో వాళ్ళు ఎలాగ తింటారు, బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మీ దోశ ఖచ్చితంగా తినాలి. తప్పుకు వచ్చి తినేపోతారు వాళ్ళు. బెంగళూరు, కర్నూలు, ఎంత టైం అన్నా ఏడ్ చేసి తినేపోతారు వాళ్ళు. దోశ మరి ఇంత టేస్ట్గా ఉంటే అవలేలుగా 1 డజన్ దోశలు తినేచ్చు గురువుగారు. 1 డజన్ దోశలు తినే ఓపిక మీకు ఉన్నా కానీ వెంటనే దొరుకుతాయని నమ్మకం అయితే లేదు. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. కోపం తెచ్చుకోకుండా వెయిట్ చేయాలి. అది మరి దోశ అయితే కనుక అల్టిమేట్ అదిరిపోయింది. ఎగ్ దోశ, గుడ్డు దోశ నిజంగా సూపర్ ఉంది. తింటుంటే ఒక 4 గంటలు తినేయచ్చు ఈజీగా, అంత బాగుంది. ఇంకా టైమింగ్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు అయితే దొరుకుతుంది గురువు గారు. ఆ తర్వాత వెళ్ళారంటే మాత్రం మనకు ఆచారం అస్సలు దొరకదు. మీ పేరేంటి చెప్పాలి? నా పేరు రాజశేఖర్. ఇక్కడ దోశకు వచ్చిన అందరూ శేఖర్ అని అనడం వల్ల శేఖర్ టిఫిన్ సెంటర్ నా పేరు పెట్టారు. ఇంకా అందరూ శేఖర్ అన్న టిఫిన్ సెంటర్, శేఖర్ అన్న టిఫిన్ సెంటర్ అన్నారని చెప్పేసి శేఖర్ టిఫిన్ సెంటర్ మేము పెట్టినాం. అంతే. ఫస్ట్ ఒక 3 years 4 years నేమే లేదు ఈ హోటల్. అది వచ్చిన వాళ్ళంతా ప్రేక్షకులు, అభిమానులంతా శేఖర్ అన్న అనడం వల్ల శేఖర్ టిఫిన్ సెంటర్గా మార్చింది. అవునండి, పేరు ఏదైతేనో రుచి మాత్రం అమోఘం, అద్భుతం. ఇంకా వీటి రేట్ల దగ్గరికి వచ్చేసరికి 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా ఉన్నాయి. 20 రూపాయలు ప్లేన్, కారం ఏదైనా సరే 20 రూపాయలు. ఎగ్ దోశ అయితే 30 రూపాయలు. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇంకా ఎగ్ దోశ 30 రూపాయలకి 2 చట్నీలు తెస్తున్నారంటే అబ్బా, అది కూడా ఎంత టేస్ట్గా. అనంతపురం వస్తే కనుక మార్నింగ్ ఈ దోశ మాత్రం మిస్ అవ్వకండి.
రియల్లీ అమేజింగ్ అనమాట. అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చూసే వీలుంటే వచ్చి టేస్ట్ చేయగురు. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2000 స్టార్ట్. 2000. అసలు ఎలా వచ్చింది ఈ ఐడియా? ఇలాగ ఎగ్ దోశ ఇలా ఇంత లావుగా ఇలాగ వేయాలి అని? అంటే ఎగ్ దోశ అంటే వేరే వస్తాయి కదా. ఎగ్ దోశ అంటే వేరే వస్తుంది, కాకపోతే మేము ఏదో కొంచెం చిన్న ప్రయత్నము దివాళి దండి చేయడం, కొంచెం మృదువుగా ఉంటే మెత్తగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాం. ఎన్ని రకాల దోశలు ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర 3 రకాల దోశలు ఉంటాయి. ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, పొడి దోశ, చాలా బాగుంటాయి. మీ షాప్ అడ్రస్ కరెక్ట్గా చెప్పండి అర్థమయ్యేలాగా. కళ్యాణ్ దుర్గం రోడ్ బైపాస్ సర్కిల్ దాటిన వెంటనే రైట్ సైడ్లో ముందర SBI బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ ఆపోజిట్. ఇంకా వీకెండ్స్లో అయితే బాగా ఫుల్ రష్ ఉంటుంది. సండే రోజు అయితే చాలా రష్ ఎక్కువ ఉంటుంది. మామూలుగానే ఈరోజు అయిపోయింది, లేకుంటే ఇక్కడ చాలా రష్ ఎక్కువ ఉండేది. ఒకసారిగా మీరు ఎన్ని దోశలు వేయగలరు ఒక ట్రిప్కి? ఒక ట్రిప్కి 16 దోశలు వేస్తాం. ఒక రౌండ్ 16 దోశలు. మిగిలిన వాళ్ళు ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేయాల్సింది. పార్సల్కు కానీ చాలామంది ఉంటారు, తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఎక్కువ ఒక 30 మంది పైనే ఉంటారు. అనంతపూర్ అంటే ఎగ్ దోశ అంటే అనంతపూర్ అని ఇలా చేశారు కదా. అవునవును. అంటే ఎగ్ దోశ చాలా చోట్ల దొరుకుతుంది, కానీ మీ దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉంది. అది మన దేవుడు ప్రయత్నం మంది ఏం లేదు, మనం చేసే ప్రయత్నం మనం చేసాము. మీ ప్రయత్నం చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ. దోశ అయితే బాగుంది, నా వీడియో కూడా బాగుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ లేటర్.